దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని గమనించండి. పౌలు ఒక ఛాలెంజింగ్ లైఫ్ని జీవించాడండి. ఎందుకంటే తనను ఎంతగా దేవుని ఇష్టలుగా తాను మార్చుకున్నాడంటే, ఎంతగా క్రీస్తుని పోలి నడుచుకున్నాడంటే, ఆ ఛాలెంజింగ్ లైఫే ఆయన కొన్ని మాటలు మాట్లాడేటట్లుగా చేసింది. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, ఎందుకంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. కానీ ప్రైజ్ గాడ్, ఎంత డేర్ ఉండాలండి, ఎంత ధైర్యం ఉండాలి ఆ మాటలు చెప్పడానికి. బికాస్ ఆయన సర్వములో అంతా కూడా క్రీస్తుని ప్రతిబింబిస్తూ, క్రీస్తు స్వభావాన్ని, క్రీస్తు మాటలను, క్రీస్తు వలె పూర్తి నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. చూడండి, ఇది అసాధారణమైన మాట, సాధారణమైన మాట అయితే కాదు అది. అండ్ మోర్ ఓవర్ దేవుడు ఇంకొక మాటను కూడా మనకు అక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. నేను మీకు మాదిరి అయిన ప్రకారం అలాగే నడుచుకొనిచున్న వారిని కూడా గురిపెట్టి చూడండి అన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో పౌలు మాత్రమే కాదు, విశ్వాసంలో మనల్ని బలపరుస్తూ, విశ్వాసంలో మనల్ని వృద్ధి చెందేలా చేస్తూ మన సంఘ కాపరై ఉండొచ్చు, దైవజనులు ఎవరెవరైతే ఉన్నారో వారి యొక్క భక్తి జీవితాన్ని మనం గమనించంట, వారి వలె మనం విశ్వాసంలో బలపడుటకు, వారి వలె విశ్వాసంలోనూ అన్ని విషయాల్లోనూ పురుగొల్పబడినట్లుగా వారి జీవితాలంట ఒక మాదిరిగా మనం తీసుకోవాలంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ విషయం చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు. మనిషి యొక్క బలహీనతల వైపు మనం చూడక, దేవుడు వారిని ఆశీర్వదించి, దేవుడు వారిని బ్లెస్ చేసి పిలిచిన తర్వాత వారు ఎంతగా ఏ విషయాల్లో ఒక మాదిరిగా ఉన్నారో, గుడ్ థింగ్స్, మా సద్గుణములను మనం మాదిరిగా తీసుకోవాలి. పౌలైతే ధైర్యంగా చెప్తున్నాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి, అలాగే మిమ్మల్ని నడిపిస్తున్న వారిని కూడా మాదిరి పెట్టుకొని గురిపెట్టి చూడండి అని చెప్తున్నాడు. ప్రైజ్ గాడ్. అందుకని మనము ఇతరుల వలె లోకం మనకు చూపిస్తున్న విధానాన్ని కాక, లోకాన్ని ప్రతిబింబించే వ్యక్తులుగా కాక, క్రీస్తుని ప్రతిబింబించే వ్యక్తులుగా, క్రీస్తుని చాటే వ్యక్తులుగా, క్రీస్తుని పోలి నడుచుకుంటూ పరిచర్య చేస్తున్న సేవకులను జీవితాలని మాదిరిగా తీసుకుంటూ ప్రభువులో మనందరం ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.